హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్. గతంలో మనం ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి, వీటి గురించి డిస్కస్ చేసుకుందాం అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, మన నాలెడ్జ్ ఎట్లా ఉండాలి, మన వే ఆఫ్ బిహేవియర్ ఎట్లా ఉండాలి, మనం ఎట్లా అటెండ్ అవ్వాలన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మన బిహేవియర్ గురించి, మన వ్యక్తిగత విషయాల గురించి, మనం చేసిన మన ఎక్స్పీరియన్స్ల గురించి, సో మన జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి వీటి గురించి మనం ఎదుటి వ్యక్తితోటి డిస్కస్ చేసేటప్పుడు మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, మన బిహేవియర్లు ఎట్లా ఉండాలి, వీటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. మొదటగా మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మన హెయిర్ స్టైల్ ఎట్లా ఉండాలి, మన బిహేవియర్ ఎట్లా ఉండాలి, మన డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉండాలి, వీటిని ముందుగా తెలుసుకుందాం. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఆ ఇంప్రెషన్ అనేది ఎట్లా రావాలి, ఏంటి, వాటి గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాం. మనం ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మన డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉండాలి. జనరల్గా అందరూ ఇంటర్వ్యూ అనగానే చెక్ షర్ట్స్, స్ట్రైప్ షర్ట్స్, సో ఇట్లాంటివన్నీ అటెండ్ అవుతారు వాటితోటి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ తోటి. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మనం ఫార్మల్స్ ఏ రకంగా ధరించాలి. సో మనకు ఫార్మల్స్ అనేసరికి చూడడానికి కూడా చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది. సో దానివల్ల అవతల వాళ్ళకి కూడా ఇంప్రెషన్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మన ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మన లుక్స్ కానీ, మన బిహేవియర్ కానీ మనం చాలా ప్లెజెంట్గా అటెండ్ అవ్వాలి. సో మనం అటెండ్ అయ్యేటప్పుడు మన మైండ్ సెట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి అని చెప్పి మనం ప్లెయిన్ షర్ట్స్, ఎంత లైట్ కలర్ అయినా డార్క్ కలర్ అయినా కానీ ప్లెయిన్ షర్ట్స్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. సో దానికి తగ్గట్టుగానే ఫార్మల్ ప్యాంట్స్, మనం వేసుకున్న షర్ట్కి దాని కాంట్రాస్ట్ ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని మన ఫార్మల్ ప్యాంట్స్లో మనం ప్లెయిన్ కలర్స్లో వేసుకోవడం వల్ల అవతల వాళ్ళకి కూడా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, చూడంగానే మన ఫస్ట్ లుక్ చూడంగానే సో దాని మీద డిపెండ్ అయ్యి చాలా మంది మనల్ని కన్సిడర్ చేస్తారు. ఏ విషయంలో కన్సిడర్ చేస్తారంటే, మనకి సబ్జెక్ట్ ఉందా లేదా అన్నది వన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయిన తర్వాత తెలుస్తుంది. మనం ఇంటర్వ్యూకి అప్రోచ్ అయినప్పుడు మన స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, సో మనం వర్క్ చేయగలమా లేదా ఏంటన్నది మన ఫస్ట్ అపీరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఫార్మల్ ప్యాంట్స్, ఫార్మల్ షర్ట్స్, లైట్ ఆర్ కాంట్రాస్ట్ కలర్స్ ఏదేసినా కూడా చాలా ప్లెయిన్గా ఉండి ప్లెజెంట్గా ఉండే ప్యాంట్ షర్ట్స్ వేసుకొని, ఫార్మల్స్ వేసుకొని, దానికి తగ్గట్టుగానే మన షూ కూడా ఫార్మల్ షూస్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ ఫార్మల్ షూస్ వేసుకున్నప్పుడు మనం ఫార్మల్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్ వేసి కింద స్పోర్ట్స్ షూ వేస్తే కూడా అది కరెక్ట్ కాదు. సో అందుకని మనం వేసుకునేటప్పుడు కూడా మన ఫార్మల్ షూస్ వేసుకుని ఫార్మల్ షూ తోటి అటెండ్ అవ్వాలి. అది కూడా లేస్ షూ కానీ, హాఫ్ షూ కానీ ప్రిఫర్ చేస్తే, బ్లాక్ ప్రిఫర్ చేస్తే, డ్రెస్కి తగ్గట్టుగా ఆ కాంట్రాస్ట్ తగ్గట్టుగా బ్లాక్ ప్రిఫర్ చేస్తే బెటర్. చాలా మంది ఏంటంటే బ్రౌన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, వాళ్ళ కాంట్రాస్ట్ తగ్గట్టుగా బ్రౌన్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ ప్రిఫర్ చేస్తే బ్లాక్ షూ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా అవుట్లుక్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన హెయిర్ స్టైల్. మన హెయిర్ స్టైల్ ఎట్లా ఉండాలంటే, ఫంకీ హెయిర్ స్టైల్స్ అనేది ఇంటర్వ్యూకి అటెండ్ అయితే బాగోదు. ఎందుకు బాగోదు అంటే, మన యాటిట్యూడ్ అనేది అవతల వాళ్ళకి కొంచెం రూడ్గా ఉండకూడదు. మన ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మనం ప్లెజెంట్గా, మనం అఫీషియల్గా, చూడడానికి చాలా పాష్గా కూడా ఉండాలి. తల దూకునేటప్పుడు కూడా చాలా నీట్గా దూకాలి. ఫంకీ హెయిర్ స్టైల్, స్పైక్స్ పెట్టుకుని అట్లా ఉండి కూడా ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అవ్వకూడదు. సో దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళకి కూడా ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది. సో మనం రఫ్గా గడ్డం ఎక్కువ పెంచేసుకుని, తర్వాత షేవింగ్ అది లేకుండా, సో ఫార్మల్గా మనం ఎంత అఫీషియల్గా లుక్ మనకు కనబడగలిగితే దానివల్ల అవతల వాళ్ళకి కూడా అంత ఇంప్రెషన్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. సో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ లోనే మనం ఎంతవరకు మేనేజ్ చేయగలం అన్నది ఫస్ట్ ఇంప్రెషన్ లో మనం మేనేజ్ చేసుకుందాం. మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా అంటే, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, ఏ క్వశ్చన్స్ ఉంటాయి, వీటి గురించి మన CV ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బట్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం మన మైండ్ సెట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మనం ఏ విషయాల మీద మన అవగాహన తెచ్చుకోవాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన మైండ్ సెట్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. సో మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు జనరల్ గా జాబ్ పోర్టల్స్ నుంచి కానీ, లేదు కన్సల్టెన్సీ నుంచి కానీ, లేకపోతే డైరెక్ట్ వాకిన్స్ కానీ, లేదు వేరే డైరెక్ట్ వాళ్ళ కంపెనీ నుంచి కానీ ఎవరైనా కాల్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం ఇట్లాంటివి చేసినప్పుడు కానీ, లేకపోతే జాబ్ మేళకు వెళ్ళినప్పుడు కానీ, సో ఇట్లా వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నామో
సో ఆ కంపెనీలో మనం ఏ పొజిషన్కి అప్లై చేస్తామో ఆ కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఆ కంపెనీకి వాళ్ళకున్న ఎంప్లాయీ స్ట్రెంత్ ఎంత ఉంది, వాళ్ళు గ్లోబల్గా ఏ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ మార్కెట్లో ఏ ప్రొడక్ట్ మీద ఉంది, లేదు వాళ్ళు చేసే ఐటీ రిలేటెడ్ కానీ వేరే ఏదైనా కూడా వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, వాళ్ళ సిఇఓ ఎవరు, వాళ్ళ ఎండి ఎవరు, వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి వెబ్ పోర్టల్స్ లో చాలా ఈజీగానే మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. సో మాక్సిమం అన్ని కంపెనీస్ కూడా వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ ఉంటాయి. సో ఆ వెబ్సైట్స్కి వెళ్ళి మనం ఆ వెబ్సైట్స్ లో వాళ్ళు వెరిఫై చేయాలి. అంటే వాళ్ళు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఒక కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి ఎవరెవరు ఇట్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వెబ్ పోర్టల్స్ లో వాళ్ళ గురించి వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు అబౌట్ అస్ అని. సో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి పూర్తిగా పరిశీలించిన తర్వాతే మనం ఏ కంపెనీ ఇంటర్వ్యూకైనా అటెండ్ అవ్వడం అనేది కరెక్ట్. ఎందుకంటే మనం ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీ అసలు ఏంటి, దాని వర్త్ ఏంటి, దాని నెట్వర్త్ ఎట్లా ఉంది, దాని బడ్జెట్స్ ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎట్లా ఉంది, వాళ్ళకి మార్కెట్లో ఎట్లా డిమాండ్ ఉంది, లేదా ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఏంటి, సో ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్ చూసి మనం డిఫరెంట్ వెబ్ పోర్టల్స్ లో కూడా దాని గురించి మనం వెరిఫై చేసుకుని ఒకసారి దాని గురించి ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒక కంపెనీ యొక్క సిఇఓ గురించి కానీ, లేకపోతే ఒక ఎండి కానీ, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళ గురించి మనం ఈ వెబ్ పోర్టల్స్ లో మనం సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రీవియస్ గా వాళ్ళంతకు ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లాస్ట్ 20-30 years గా వాళ్ళు ఏం చేశారు. సార్ కొత్త కంపెనీస్ అంటే సెకండరీ, బట్ ఏదైనా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, చాలా ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయి, సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ సైడ్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 20-30 years వాళ్ళు అదే బిజినెస్ లో రన్ చేయడం కానీ, సో ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి కూడా ఒక 25-30 years అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ యొక్క ఫీడ్బ్యాక్స్, వాళ్ళ టెస్టిమోనియల్స్ అన్ని కూడా వాళ్ళు అందులో కంప్లీట్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది వాళ్ళ వెబ్సైట్స్ లో. వాళ్ళకి ఏదన్నా ఈవెంట్స్ కానీ, లేదు వాళ్ళ మీడియాలో ఎక్కడన్నా ఏదన్నా ప్రెస్ నోట్స్ ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా వచ్చినా కూడా అందులో వాళ్ళు వెబ్సైట్లు అనేది పొందుపరచడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ లో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ విషయాలన్నీ, అంటే ఒక కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు ప్రీవియస్ గా ఏం చేశారు, ఈ బిజినెస్ రాకముందు వాళ్ళు ప్రీవియస్ గా ఏం చేశారు, ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆ వెబ్సైట్స్ లో చూసి నేర్చుకోవచ్చు. అండ్ తెలుసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మనకు తెలిసిన తర్వాత సో మనం ఈ కంపెనీకి సూట్ అవుతామా లేదా, సో అది మెయిన్ పాయింట్. ఇప్పుడు అక్కడ ఉన్న జాబ్ పొజిషన్ ఏంటి, ఆ జాబ్ పొజిషన్ కి నేను మ్యాచ్ అవ్వగలనా లేదా, సో లేదు ఆ జాబ్ పొజిషన్ నాకు మ్యాచ్ అవ్వగలదా లేదా. సో ఈ రెండు విషయాల్ని మనం కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి వెళ్లే ముందు. ఎందుకంటే అక్కడ ఉన్న జాబ్ పొజిషన్ ఒకటి ఏదన్నా ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉందా, ఆ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి దానికి ఏం క్వాలిఫికేషన్స్ కావాలి, దానికి మన బ్యాక్గ్రౌండ్ ఏ డిగ్రీ కావాలి, లేదు మనం చేసిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది ఆ ప్రొఫైల్ కి మ్యాచ్ అవుతుందా లేదా, ఆ జాబ్ ప్రొఫైల్ కి అది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ మనం వెరిఫై చేసుకోవాలి. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్ని, సో దానికి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతమంది అయితే, ఇప్పుడు ఒక చిన్న పొజిషన్ ఉందని, చిన్న పొజిషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలా మంది అటెండ్ అవుతారు, ఒక 30-50 మెంబర్స్ అరౌండ్ ఒక 30-50 మెంబర్స్, 40 లేదంటే ఒక 60-70 మెంబర్స్ ఇట్లా అటెండ్ అయ్యారు అనుకోండి. వాళ్ళలో నుంచి మనం ఎట్లా అక్కడ మనం ఫస్ట్ ప్లేస్ కి ఎట్లా వెళ్ళాలి, లేకపోతే మనం మాట్లాడే విధానం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా డిపెండ్ అవుతుంది. సపోజ్ ఒక టూ పొజిషన్స్ ఉన్నాయి, ఆ 2 పొజిషన్స్ ఉన్నప్పుడు అక్కడ మోస్ట్లీ ఒక 4-5 మెంబర్స్ రావచ్చు. ఇట్లా ఒక ఎస్టిమేషన్, అంటే అక్కడ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ పొజిషన్ కావాల్సిన, ఆ ప్రొఫైల్ కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి, దానికి ఏ స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్లే ముందు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మనం ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ రెజ్యూమ్ తీసుకెళ్లి వాకిన్స్ లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఆ ప్రొఫైల్ దానికి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూడరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, లేదంటే పర్సనల్ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఏదో ఒక దానికి అటెండ్ అయిపోదాం, ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలి, ఈ ఇంటెన్షన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏ ప్రొఫైల్ కి ఇస్తున్నారు ఏంటన్నది అందులో మెన్షన్ చేయరు చాలా మంది. ఎందుకంటే వాకిన్స్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మీరు గమనించట్లేదు, ఒక 150-200 మెంబర్స్ వాకిన్స్ ఉన్న టైంలో కూడా వాళ్ళకి ఏంటంటే ఏ ప్రొఫైల్ కి అప్లై చేయాలి, అక్కడ ఏ పొజిషన్స్ ఉన్నాయి ఇవన్నీ తెలియదు. వీళ్ళ ప్రొఫైల్ వరకు వీళ్ళు ఇచ్చేద్దాం అనుకుంటారు తప్ప వాళ్ళకి అక్కడ ఏ పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయో అది పూర్తిగా వీళ్ళకి అంత అవగాహన ఉండదు. బట్ మాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఈ జాబ్ పోర్టల్స్ ఏదైతే ఉన్నాయో ఆ పోర్టల్స్ లో వెరిఫై చేసుకుంటారు అన్ని.
అక్కడ ఏ కంపెనీ వేకెన్సీస్ ఉన్నాయి, ఆ కంపెనీ ఇప్పుడు మీకు ఆఫర్ చేసిన కంపెనీ ఏదైతే ఉంది ఆ ఆఫర్ చేసిన కంపెనీ రిలేటెడ్ వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళంత ముందు ఎవరన్నా ఇప్పుడు అందులో కూడా చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ పోర్టల్స్ లో ఉంటారు. సో మనకి నెంబర్ ఆఫ్ పోర్టల్స్ ఉన్నాయి. ఆ పోర్టల్స్ లో వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఎట్లా ఉన్నాయి, ఆ జాబ్ గురించి వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఆల్మోస్ట్ ఒకళ్ళు 1 year చేయొచ్చు, ఒకళ్ళు 10 years చేయొచ్చు, ఒకళ్ళు 15 years చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఏం చేయాలి అంటే వాళ్ళు అంత ముందు వర్క్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏంటనేది చాలా మంది పోర్టల్స్ లో ఈ రోజు అప్డేట్ చేస్తున్నారు. ఇంత ముందు అంత ఎఫెక్టివ్ గా ఉండే కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేస్తున్నారు. ఏదైనా జాబ్ అక్కడ నుంచి రిలీవ్ అయిపోయి వేరే కంపెనీకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎందుకు వెళ్ళారు, పర్సనల్ గా వెళ్ళారా, లేదన్నా పర్సనల్ రీజన్ కి వెళ్ళారా, లేదంటే ఏదన్నా పెద్ద ఆఫర్స్ వచ్చి వెళ్ళారా, లేదు అక్కడ వాళ్ళకు ఉండే వర్క్ క్లైమేట్ కరెక్ట్ గా ఉందా లేదా. సో వీటి గురించి వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ యొక్క వర్క్ క్లైమేట్ అంటే వర్క్ కల్చర్ ఎట్లా ఉంది, అక్కడ వాళ్ళ సుపీరియర్స్ వాళ్ళ సబార్డినేట్స్ తోటి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, సో అక్కడ ఎట్లా ఆ అట్మాస్ఫియర్ అనేది ఎట్లా ఉంది వర్క్ ప్రొఫైల్ రిలేటెడ్ గా అన్నది వీళ్ళకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఒక ఐడియా వస్తుంది మనకి. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఓకే మనకు అక్కడ వర్క్ క్లైమేట్ బాగాలేదు, చాలా మంది ఫీడ్బ్యాక్ నెగిటివ్ వచ్చింది, సో పాజిటివ్ గా లేరు, అంత పాజిటివ్ గా లేనప్పుడు నేను వెళ్ళిన తర్వాత అందులో గ్రోత్ అనేది ఉంటుందా లేదా, సో నేను వెళ్ళడం కరెక్ట్ అనే కాదా, ఇవన్నీ కూడా మనం ముందు కొంచెం వెరిఫై చేసుకోవచ్చు. సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. కంపెనీలో చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ ఎవరైతే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా చాలా మంది ఇప్పుడు సపోజ్ ఒక ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో 5 వేకెన్సీస్ కి ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ అటెండ్ అయ్యారు అనుకోండి. అటెండ్ అయినప్పుడు ఏం చేస్తారంటే మొత్తం అందరి దగ్గర రెజ్యూమ్స్ సివిస్ కలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా ఇప్పుడు సపోజ్ అక్కడ ఉన్నాయి 5 పొజిషన్స్ అనుకుందాం, 5 పొజిషన్స్ కి 200 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో ఈ 200 మెంబర్స్ కి వాళ్ళు అకామిడేట్ చేయలేరు. సో దట్ ఏం చేస్తారు, ఈ వచ్చిన వాళ్ళు అందరినీ ఫిల్టర్ చేసుకుని స్క్రూటనైజ్ చేసి, సో వాళ్ళందరినీ ఈ స్క్రూటనైజ్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఆ 5 మెంబర్స్ ని అకామిడేట్ చేస్తారు. రిమైనింగ్ 195 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సివిస్ అన్ని కూడా వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. ఈ స్టోర్ దేనికంటే రేపు ఎప్పుడన్నా ఒకళ్ళు ఇందులో ఎవరన్నా మానేసినా, లేదంటే ఎప్పుడన్నా ఈ పొజిషన్ వేకెన్సీ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ఏదైతే 195 ప్రొఫైల్స్ ఉన్నాయి, ఈ 195 ప్రొఫైల్స్ కి ఒకసారి వీళ్ళు కాల్ బ్యాక్ చేసి మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఉన్నాయి ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం, సో దాని తర్వాత ఆ వేకెన్సీని ఫిల్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దీనివల్ల మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు మంచిదంటే మనకున్న పొజిషన్ అక్కడ వర్క్ క్లైమేట్ మనకి మ్యాచ్ అవుతుందా లేదా. సో దీని గురించి ఆలోచించడానికి, దీని గురించి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్లే ముందే దీని గురించి అంటే ఒక కంపెనీ యొక్క డీటెయిల్స్ గురించి, ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, ఆ కంపెనీ ఫీడ్బ్యాక్ గురించి, దాని ప్రీవియస్ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఇవన్నీ కూడా తెలుసుకోవడం మంచిది. ఈ ఇంటర్వ్యూ వేకెన్సీ పొజిషన్స్ అన్ని ఓకే అనుకుని తర్వాత ఓకే వాళ్ళ ఆఫర్ అంతా బాగానే ఉంది, వాళ్ళ ఇంటర్వ్యూకి ఇన్ని పొజిషన్స్ ఉన్నాయి, అంతా కరెక్ట్ గానే ఉంది, సో మనం అటెండ్ అవ్వచ్చు అని అనుకున్నప్పుడు మనం ఏ విధంగా రెడీ అయ్యి అక్కడ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలో తెలుసుకుందాం. ఈ ఎట్లా అటెండ్ అవ్వాలి అంటే మనం ఫార్మల్స్ వేసుకుని, మన ఫార్మల్ షూ ఫార్మల్ డ్రెస్సింగ్ తోటి డ్రెస్సింగ్ కానీ మన అపిరెన్స్ చాలా నీట్ గా ఉండేలా చూసుకోవాలి. అది ఫస్ట్ విషయం. రెండో విషయం వచ్చేసరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళు మనతో ఎట్లా బిహేవ్ చేస్తారు, మనం వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి. సో ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం దగ్గర ఒక 15-20 మెంబర్స్ వచ్చి అక్కడ అటెండ్ అయ్యారు అనుకుందాం. అందరినీ కామన్ గా ఏం చేస్తారు, రిసెప్షన్ దగ్గర కూర్చోబెట్టడం అట్లాంటివి చేస్తారు. సో అక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అందరినీ అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ సూపర్విజన్ చేయడానికి కంపల్సరీ ఒక మనిషి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు పేషెన్సీ తోటి ఉన్నారా లేదా, సో వీళ్ళు అసలు ఇందులో ఎవరన్నా వర్క్ఫుల్ ఉన్నారా లేదు. చాలా మంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు అందులో ఒక పర్సన్ వచ్చి మన పక్కనే కూర్చుంటారు. అక్కడ ఇంటర్వ్యూకి ఎవరైతే క్యాండిడేట్స్ అక్కడ కూర్చుని ఉన్నారో వాళ్ళ మధ్యలోనే ఒక పర్సన్ కూడా కూర్చునే అవకాశాలు ఉన్నాయి. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఎక్కువ అవైలబిలిటీలోకి వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుంది, అందరూ ఖాళీగా కూర్చోవడం అనేసి సమ్ రీల్స్ చూడడమో లేదా షార్ట్స్ చూడడమో లేదంటే ఏదైనా వేరే ఇష్యూస్ మీద ఫోన్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎంతవరకు అంటే వాళ్ళ టైం ని ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారు, వాళ్ళు దాన్ని అది వాళ్ళకి యూస్ఫుల్ గా
ఏదైనా చూస్తున్నారా, లేదు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం కూర్చున్నారా. సో ఇవన్నీ కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. అక్కడ కంపల్సరీ ఒక సూపర్విజన్ జరుగుతూ ఉంటుంది, అది మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం అక్కడ కూర్చున్నప్పుడు కూడా మన స్టైల్ అంటే మన యాటిట్యూడ్ అనేది మనకు కనబడకుండా చాలా నీట్ గా కూర్చోవాలి. మన కాలు మీద కాలు వేసుకుని కూర్చొని షూ పైకి పెట్టుకొని, సో అట్లాంటి అన్ని అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి, మనకి ఇంటర్వ్యూకి మనల్ని పిలిచినప్పుడు కూడా, మనల్ని లోపలికి ఇన్వైట్ చేసినప్పుడు, మనం వెళ్ళినప్పుడు కూడా మన డోర్ దగ్గర నుంచే మన బిహేవియర్ అనేది చేంజ్ అయిపోవాలి. సో డోర్ దగ్గర నుంచి అంటే దాంట్లో మీనింగ్ ఏంటంటే, వన్స్ మనం డోర్ తీసిన తర్వాత కూడా మే కమిన్ అనేది కంపల్సరీ అడగాలి ఎవరినైనా. ఇప్పుడు డోర్ తీయగానే లోపలికి వెళ్ళిపోవడం అంటే, మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా అని మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోకూడదు లోపలికి. సో ఫస్ట్ నాక్ చేయాలి డోర్ని. నాక్ చేసిన తర్వాత వాళ్ళ అవతల నుంచి రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే మేబీ మీరు వచ్చే టైంకి వాళ్ళు ఏదైనా వేరే కాల్లో ఉండొచ్చు, వేరే ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ లో ఉండొచ్చు, లేదు అక్కడ సమ్ బిజీలో వాళ్ళు ఉండొచ్చు. మనల్ని పిలిచినా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారో ఆ కండిషన్ ఏంటన్నది మనకు తెలియదు. కాబట్టి కంపల్సరీ డోర్ నాక్ చేసి లోపలికి మన రిక్వెస్ట్ అడిగిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం వెళ్ళి కూర్చునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. మనం వెళ్ళంగానే కాలు మీద కాలు వేసుకుని షూ పైకి పెట్టుకుని అట్లా కూర్చోకూడదు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా అఫీషియల్ గా, అంటే అవతల వాళ్ళకి మనం డిగ్నిటీగా ఉన్నట్టు కనబడాలి కంపల్సరీ. మనం బయట ఎట్లా ఉన్నాం అన్నది దట్స్ అ సెకండరీ, బట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా డిగ్నిటీగా వాళ్ళ బిహేవియర్, లోపల వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా మన బిహేవియర్ అనేది ఉండాలి. దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, ఇతను నెమ్మదస్తుడా, లేదంటే కొంచెం యారిగెంటా, లేకపోతే ఎట్లా ఉన్నది అన్నది తెలుస్తుంది. అట్లీస్ట్ ముందు మాట్లాడే ముందు మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన వే ఆఫ్ సిట్టింగ్ కానీ, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మన హెయిర్ స్టైల్ కానీ, మనం పెట్టుకునే వాచ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇవన్నీ కూడా బయటికి వాళ్ళు ఇవన్నీ డిస్కస్ చేయరు యాక్చువల్లీ, కానీ ఇవన్నీ కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ లో ఉంటాయి ప్రతిదీ కూడా. వన్స్ మీ ప్రొఫైల్ ఇచ్చిన తర్వాత, మీ ప్రొఫైల్లో మీరు ఏ పొజిషన్ కి అయితే అటెండ్ అవుతున్నారో దాని గురించి ముందే మీరు తెలుసుకున్నారు కదా. సో ఈ పొజిషన్ కి నేను అటెండ్ అవుతున్నా అని, ఆ పొజిషన్ కి ఏ క్వాలిఫికేషన్ కావాలి ఏంటన్నది మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్ గా అడగరు. సో ఆ పొజిషన్ కి మీరు అప్లై చేసినప్పుడు ఆ ప్రొఫైల్ కి మీరు మ్యాచ్ అవుతున్నారా లేదన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. సో వాళ్ళు ఏమడుగుతారు, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎట్లా అటెండ్ అవ్వాలి, మన బిహేవియర్ ఎట్లా ఉండాలి. సో మనం మాట్లాడేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఏ క్వశ్చన్ అయితే వేస్తున్నారో ఆ క్వశ్చన్ కి మనకి ఆన్సర్ తెలిస్తే, కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మనం కరెక్ట్ గా చెప్పాలి. లేదు అది నాకు తెలియదు, వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి నాకు దీనికి ఆన్సర్ తెలియదు అని కూడా అంత క్లియర్ కట్ గానే చెప్పాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటి, మీరు చెప్పే ఆన్సర్ ఒకటి ఉందనుకోండి, వాళ్ళకి అంటే పొంతం లేని సమాధానం చెప్పడం అంటాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే, మీకు తెలుసు అని మీరు కన్వే చేసుకుంటున్నారు, బట్ అక్కడ మీకు ఏం తెలియదు అన్న విషయం అవతల వాళ్ళు అబ్జర్వ్ చేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఏదన్నా ఇష్యూ కన్వే అవ్వకపోతే, నాకు ఇది అర్థం కాలేదు, లేకపోతే నాకు తెలియదు అని కూడా మీరు డైరెక్ట్ స్ట్రైట్ అవే కన్వే చేయొచ్చు. ఎందుకు కన్వే చేయొచ్చు అంటే, అవతల వాళ్ళు కూడా ఒకప్పుడు మీ పొజిషన్ నుంచి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళంగానే వాళ్ళకి ఆ సీట్ అనేది డైరెక్ట్ గా ప్రొవైడ్ చేయలేదు కదా. సో వాళ్ళ పొజిషన్కి వెళ్ళడానికి కూడా ప్రీవియస్ గా వాళ్ళు కూడా ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసే వాళ్ళు అక్కడికి వస్తారు. సో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి బై లక్ వచ్చేవాళ్ళు వేరే ఉంటారు, బట్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి, చాలా నాలెడ్జ్ పెంచుకొని ఎట్లా అటెండ్ అవ్వాలి, ఏం చేయాలి, ఇవన్నీ చూసే ఆ పొజిషన్కి వస్తారు. సో ఆ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళకి మీరు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మీ బిహేవియర్ ఏంటన్నది మీ బిహేవియర్ లోనే సగం, మీ నాలెడ్జ్ ఎట్లా ఉంది, ఏంటి, మీ ఎంతవరకు వర్క్ చేయగలరు, మీకు పేషెన్స్ ఉందా లేదా, మీరు కూర్చున్నప్పుడు, బయట కూర్చున్నప్పుడు మీ వే ఆఫ్ బిహేవియర్ ఎట్లా ఉంది, ఇవన్నీ చాలా క్లాస్ రూమ్స్ నుంచి కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తారు. మీరు జనరల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు, కానీ బట్ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ అనేవి అక్కడ ఉంటాయి కంపల్సరీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఏం చేస్తారంటే, మీకు జూనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు బయటకు పాస్ ఆన్ చేస్తారు. మిమ్మల్ని రమ్మని కానీ, లేకపోతే మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఆ కమ్యూనికేట్ చేసే టైంలో కూడా వాళ్ళు మీ బిహేవియర్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి, వన్స్ మీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళ సుపీరియర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈయన బిహేవియర్ ఎట్లా ఉంది, ఈయన ఎంతసేపు మొబైల్స్ చూస్తున్నారు కూర్చొని. సో ఇక్కడ ఏంటంటే, ఆ మొబైల్ చూడడంలో కూడా వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారా, లేదు టైం పాస్ చేస్తున్నారా, లేదు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పెట్టుకుని చూస్తున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ లో ఉంటాయి. సో అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసే క్వశ్చన్స్ బట్టి మనం ఇచ్చే ఆన్సర్స్
పర్ఫెక్ట్ గా వాళ్ళకి మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయా లేవా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళ క్వశ్చన్ అడిగారు, వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి కరెక్ట్ కాదు. సో వాళ్ళు అడిగిన దానికి మనం చెప్పే విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి. సో ఆ వేవ్ లెన్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో మీకు సబ్జెక్ట్ లోకి వాళ్ళు అడిగేటప్పుడు, వాళ్ళ సబ్జెక్ట్ లోకి వెళ్ళేటప్పుడు మీరు డీప్ గా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏదైనా విషయం మీకు తెలియక వేరే విషయం కూడా మాట్లాడినా కూడా వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఎందుకు కన్విన్స్ అవుతారంటే మీకు దాని ప్రీవియస్ జరుగుతున్న ఇష్యూస్ గురించి మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీగానే మాట్లాడారు. సో ఈ వేరే ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు మీకు అది అంత క్లారిటీగా లేనప్పుడు, సో మీకు అంత నాలెడ్జ్ లేదు, బట్ ఆ ఇష్యూ గురించి అయితే ఒక ఐడియా ఉందని తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ మన బిహేవియర్ లో కానీ మనం మాట్లాడి రిప్లై ఇచ్చే విషయంలో కూడా వాళ్ళ ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటానే తీసుకుంటారు. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు లోపల వాళ్ళ బిహేవియర్స్ అన్ని ఎంత అబ్జర్వేషన్స్ జరుగుతాయి కదా, దీని తర్వాత మీ ప్రొఫైల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆల్రెడీ మీ సివి వాళ్ళు చూస్తారు. సో సివి చూసినప్పుడు అందులో మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ లొకేషన్లో చదువుకున్నారు, ఏ ఇయర్లో చదువుకున్నారు, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు కరెంట్ అంటే ఫ్రెషర్స్ అంటే ఓకే, బట్ కరెంట్ జాబ్ ఏదైనా చేస్తున్నారా, ఆ జాబ్ చేసేటప్పుడు ప్రొఫైల్లో ఏం చేశారు, ఇవన్నీ కూడా జాబ్ ప్రొఫైల్ అంటే మీ సివిలో అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. సో మీ బయోడేటా మొత్తం వాళ్ళకి ఆల్రెడీ నోటెడ్, మీ అవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని రమ్మంటారు. సో వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అదే ఇష్యూస్ మీరు డిస్కస్ చేయకూడదు. వన్స్ అక్కడ సివిలో ఉన్నది జస్ట్ బ్రీఫ్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీరు ఏం చేశారు, మీ ప్రీవియస్ కంపెనీ, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ అడుగుతారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లో మనం ఏంటి, మనం ఎట్లా ఉండాలి, మనం ఏం చేసామో, మన ప్రీవియస్ వర్క్ క్లైమేట్ ఏంటన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మన జాబ్ రోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ అనేది చేస్తాం. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి, మనం ఒక ఇంటర్వ్యూలో లాస్ట్ స్టేజ్ అంటే మనం ఇంటర్వ్యూ అయిపోయి ఇంకా ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఒక 2 days తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను, లేదంటే ఒక 3 days తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను, లేదు వీల్ లెట్ యు నో అంటారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం రివర్స్ గా ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు, ఎప్పుడు చేస్తారని మనం క్వశ్చన్స్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి మీ ప్రొఫైల్స్ అంటే మీలాంటి వాళ్ళని దగ్గర దగ్గర ఒక 50-70 మెంబర్స్, లేకపోతే ఒక 200 మెంబర్స్, లేదు ఒక 5 మెంబర్స్, ఇంతమంది వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, సో వీళ్ళందరికీ అసలు అవుట్పుట్ ఎట్లా ఉంది, మీ స్వాట్ అనాలిసిస్ ఏంటి, మీరు ఈ ప్రొఫైల్కి యూజ్ అవుతారు లేదా, ఇవన్నీ మిమ్మల్ని వెరిఫై చేసుకుని ఇంతమందిని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు స్క్రూటనైజ్ చేసుకుంటారు. అంటే వీళ్ళలో ద బెస్ట్ ఎవరు, మనకి ఎవరు యూజ్ అవుతారు, సో ఎవరు ఎక్కువసేపు చేయగలరు, ఎవరి వల్ల ఉపయోగం ఉంది, సో సబ్జెక్ట్ అనేది ఎవరి దగ్గర ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో దాని వల్ల ఏం చేస్తారంటే, ఆ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక 2-3 days తర్వాత, లేదా 3-4 days తర్వాత అన్నది మనకు ఒక కాల్ బ్యాక్ అనేది చేస్తారు కంపల్సరీ. 99% ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి కంపల్సరీ కాల్స్ వస్తాయి. ఎవరైతే ఫిల్టర్ అయ్యారో, సో ఆ స్క్రూటనైజ్ చేసి ఫిల్టర్ అయిన వాళ్ళకి అందరికీ కూడా కాల్స్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు మనతో నెగోసియేషన్స్ అనేది మొదలు పెడతారు. మనం ఆ ప్రొఫైల్కి మ్యాచ్ అయితే మనతో నెగోసియేషన్, అంటే మనకి ఎంత ఆఫర్ ఇవ్వాలి, మన వాళ్ళు ఎంత ఆఫర్ ఇస్తామంటున్నారు, మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి, ఈ నెగోసియేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు కూడా మనం మాట్లాడే విధానం చాలా పొలైట్గా ఉండాలి. సో మీ కరెంట్ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నారో ఆ ప్రజెంట్ జాబ్ లో ఎంత వస్తుంది, దీని మీద బేస్ చేసుకుని మళ్ళీ వీళ్ళకి ఒక మీరు నెగోసియేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు ఫ్రెషర్స్ ఉన్నాడు, ఇప్పుడు ఫ్రెషర్స్కి, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పింది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమవుతుంది. అదే ఫ్రెషర్స్ అటెండ్ అయ్యారు అనుకోండి, ఫ్రెషర్స్ ఏంటి, ఎంత వచ్చినా చేద్దాం అనేది ఒకళ్ళు ఉంటారు, లేదు నాకు ఎంత వస్తేనే చేద్దాం అనేది ఒకళ్ళు ఉంటారు, లేదు ఆ ప్రొఫైల్కి ఎంత వస్తుందో అంతా నేను యాక్సెప్ట్ చేసేస్తానని కొంతమంది ఉంటారు. సో ఈ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కాల్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి ఎంతైతే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారో దాని గురించి వాళ్ళు డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు కూడా మనం చాలా పొలైట్గా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. లేదు నాకు ఇంత అయితే చేయగలను, లేదు ఇంత ఇంత నాకు కావాల్సి ఉంటుంది, నా రిక్వైర్మెంట్స్ ఇట్లా ఉన్నాయి, అది మీరు కంప్లీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళు ఏమి నో అనేది చెప్పరు మీకు. అప్పుడు మీరు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో నాకు ఇంత అయితే నాకు సర్వైవ్ అవ్వడానికి ఇక్కడ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నా రూమ్ రెంట్స్ కానీ లేదా నా బర్డెన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ప్రతిదీ వాళ్ళు కంప్లీట్గా, అంటే మీలాంటి వాళ్ళని దగ్గర దగ్గర ఒక నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో ప్రతి ఒక్కళ్ళు ప్లస్ మైనస్ రెండు వాళ్ళకి నోటెడ్, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. సో నా జాబ్ ప్రొఫైల్కి ఇప్పుడు నేను ఒక 15,000 లేదా 20,000 లేదా 25,000 లేదంటే 50,000 లేదు 1 lakh, ఇట్లా నేను ఈ ప్రొఫైల్కి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దాన్ని బట్టి మీరు మ్యాచ్ చేసి నాకు ఎంతవరకు ఇవ్వగలరు ఏంటన్నది నాకు
కాల్ బ్యాక్ చేయండి అని చెప్తే, సో దాన్ని కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎందుకంటే మీతో పాటు మీ నెక్స్ట్ లెవెల్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో, సో వాళ్ళు మీతో పాటు ఎవరైతే ఫిల్టర్ అయ్యి స్క్రూటనైజ్ అయ్యారో, ఆ స్క్రూటనైజ్ అయిన పీపుల్ అందరినీ కూడా వాళ్ళందరినీ ఇంటరాక్ట్ చేస్తారు వాళ్ళు. సో అందులో వాళ్ళకి వీళ్ళకి ఎవరైతే మ్యాచ్ అవుతున్నారో వీళ్ళ బడ్జెట్స్ కూడా ఉంటాయి. సో ఆ బడ్జెట్ కి మ్యాచ్ అయ్యేలాగా ఒక్కొక్క ప్రొఫైల్ కి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది. సో ఆ ప్రొఫైల్ కి ఆ బడ్జెట్ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. వాళ్ళని ఫిల్టర్ చేసిన తర్వాత కూడా అందులో ఈ ప్రొఫైల్ వీళ్ళు మాత్రమే చేయగలరు, ఈ ప్రొఫైల్ వీళ్ళు మాత్రమే చేయగలరు, మళ్ళీ స్క్రూటనైజ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే మనం మాట్లాడే ఆ పొలైట్నెస్ మీద చాలా డిపెండ్ అవుతుంది. అంటే మీరు చెప్పిన, ఇప్పుడు సపోజ్ నాకు వాళ్ళు 15,000 ఆఫర్ చేశారు, మీరు 20,000 అడిగారు. సో ఈ నెగోసియేషన్లు ఏంటంటే ఈ 15,000 to 20,000 వీళ్ళకి ఇవ్వచ్చా అని వాళ్ళు ఆలోచిస్తారు కంపెనీ. ఈ 20,000 నుంచి వాళ్ళు 15,000 కదా, సో ఈ 20,000 వాళ్ళు ఇవ్వగలిగి వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ ప్రొఫైల్కి అంత ఇవ్వచ్చా లేదా అన్నది వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి మనం మాట్లాడే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ వాళ్ళకి 20,000 అడిగారు, వాళ్ళు మ్యాక్సిమం సరే 17,000 or 18,000 మనం ఇవ్వచ్చు అని వాళ్ళకి అనిపించాలి మనం మాట్లాడే విధానంలో. సో వాళ్ళు 20 ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ 17,000 to 18,000 అట్లా. ఇప్పుడు ఫ్రెషర్స్కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ రేంజ్ లోనే ఉంటాయి జనరల్ గా శాలరీస్. ఏంటంటే ఒకేసారి ఫ్రెషర్ అనగానే ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ లేకపోతే గోల్డ్ మెడలిస్ట్ ఇట్లా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆఫర్స్ వేరే వస్తూ ఉంటాయి. బట్ వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాతే ఒక కంపెనీలోకి స్టెప్ ఇన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి వీళ్ళు ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం నెగోసియేషన్ లో కూడా అంత పొలైట్ గా చెప్తే వాళ్ళు దాన్ని బట్టి ప్రిఫర్ చేసి నెక్స్ట్ మనకి కాల్ బ్యాక్ చేస్తారు, అంటే మనల్ని రమ్మని. సో నెగోసియేషన్స్ రమ్మని కాల్ బ్యాక్ చేస్తారు. అప్పటి వరకు ఫోన్ కాల్లో ఉంటుంది. బట్ ఆ తర్వాత ఏమవుతుందంటే కాల్ ఓవర్ నుంచి డైరెక్ట్ కంపెనీకి ఇన్వైట్ చేస్తారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్ రౌండ్ అనేది ఉంటుంది జనరల్గా. సో ఆ ఫైనల్ రౌండ్లో ఏంటి, ఎవరైతే ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఎవరైతే హెడ్ ఉన్నారో, సో ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళతో డిస్కషన్ అనేది చేస్తారు. జనరల్ గా ఒక ఫ్రెషర్ ఉండే ప్రొఫైల్ ని తీసుకోవడానికి మేబీ హెచ్ఆర్ హెడ్ వరకు వెళ్ళకపోయినా కూడా జూనియర్ హెచ్ఆర్స్ ఉంటారు, అక్కడ సీనియర్ మేనేజర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా హ్యాండిల్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ని అక్కడే ఫిల్టర్ చేసి వాళ్ళకి ఏ పొజిషన్ ఉంది ఏంటి వాళ్ళ నెగోసియేషన్స్ అన్ని కూడా అక్కడ ఆ లెవెల్లోనే క్లోజ్ అయిపోతాయి. 99% ఆ లెవెల్లో క్లోజ్ అయిపోతాయి. బట్ ఏదైనా కొంచెం పెద్ద ప్రొఫైల్ ఉంది అంటే లైక్ సీనియర్ మేనేజర్స్ లేదంటే జిఎం పొజిషన్, ఏజిఎం పొజిషన్స్, లేదు అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఇట్లా ఈ పొజిషన్స్ ఏదైనా వేకెన్సీస్ ఉన్నప్పుడు లైక్ అక్కడ టాప్ మేనేజ్మెంట్ అంటే లైక్ వైస్ ప్రెసిడెంట్స్, ఎండి, సిఇఓ ఆ లెవెల్లో వాళ్ళు కూడా దాన్ని కండక్ట్ చేసుకుంటారు. బట్ ఆ లెవెల్ వరకు వెళ్ళేసరికి వాళ్ళకి ఇంటర్వ్యూ ఎట్లా అటెండ్ అవ్వాలి ఇవన్నీ మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి ఆల్రెడీ నోటెడ్. సో ఏదైతే ఫ్రెషర్ లెవెల్లో జరుగుతుందో ఇంటర్వ్యూస్కి, ఆ ఇంటర్వ్యూస్కి ఏ ప్రొఫైల్స్కి మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, మనం ఎట్లా అటెండ్ అవ్వాలి, వాళ్ళకి ఏ ఆన్సర్ ఇస్తే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు అన్నది మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే అన్ని డిసైడ్ చేసుకొని అన్నిటికి మనం జాబ్ ప్రొఫైల్కి మనకి అది మ్యాచ్ అవుతుందా లేదా, మనం వాళ్ళ కంపెనీకి మనం సూట్ అవ్వగలమా లేదా, ఆ కంపెనీ మనకు సూట్ అవుతుందా లేదా, ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ముందే ఆలోచించుకొని వెబ్ పోర్టల్స్ లో వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని చెక్ చేసిన తర్వాతే ఒక ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వడం చేయండి. చాలా మంది ఫేక్ కాల్స్ వస్తున్నాయి, ఫేక్ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి అండ్ ఫేక్ కంపెనీస్ ఉన్నాయి. మీకు చాలా వరకు ఆన్లైన్ లో జరుగుతున్నాయి అన్ని కూడా ఈ ఫేక్ ఇంటర్వ్యూస్, ఫేక్ కాల్స్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ సర్వీసెస్ అని చెప్పి మీకు వేరే కంపెనీలో నేను పొజిషన్స్ ఇప్పిస్తాను, నాకు ఇంత పే చేయండి, లేదు 2 months శాలరీస్ ఇవ్వండి అని చెప్పి ఫ్రీలాన్సింగ్ లా ఫోన్లు చేస్తారు చాలా మంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు మ్యాచ్ చేశారు, లేదా కన్సల్టెన్సీని కానీ లేదు జాబ్ పోర్టల్స్ ఈ రెండాటిని ప్రిఫర్ చేస్తుంది. లేదు మనకి ప్రింట్ మీడియాకి వచ్చి ప్రింట్ మీడియాలో కూడా నోటీసెస్ ఇస్తారు, వాళ్ళు ఏంటంటే ఇట్లా వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయని చెప్పి ప్రింట్ మీడియాలో కూడా వస్తుంది, లేదు ఎలక్ట్రానిక్ మీడియా యూజ్ చేసుకుంటారు. సో ఏదో ఒక మీడియం త్రూ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఈ ఫ్రెషర్స్ కూడా ఏదో ఒక మీడియం త్రూ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ మధ్య గ్యాప్ లో ఏం జరుగుతుందంటే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా మంది ఫ్రీలాన్సింగ్ లో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తుంది. సో అప్పుడు వాళ్ళని ఎన్కేజ్ చేసుకోవడానికి ఈ థర్డ్ పర్సన్స్ ఏం చేస్తారంటే మీకు పలానా కంపెనీలో పలానా జాబ్స్ ఇప్పిస్తాం, పలానా ప్రొఫైల్స్ మేము మ్యాచ్ చేపిస్తాం, లేదా అక్కడ ఏదైనా శాలరీ ఇప్పుడు సపోజ్ అక్కడ 1 lakh శాలరీ ఇస్తారు, నాకు అందులో 50% షేర్ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా మధ్యలో ఈ ఫేక్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్యాంబ్లింగ్ నుంచి మీరు బయటపడాలి అంటే ఈ కంపెనీ ప్రొఫైల్స్ గురించి మీరు వెరిఫై చేసినప్పుడు అందులో ఉన్న కాంటాక్ట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, ఆ కాంటాక్ట్ పర్సన్స్ కి ఒకసారి మీరు కాల్ చేసి వెరిఫై చేసుకోండి.
అంటే మీకు వచ్చింది కరెక్ట్, అంటే నిజమైన కాలే వచ్చిందా, లేదు ఆ కాల్లో ఎవరన్నా వేరే వాళ్ళు ఈ కంపెనీ పేరు చెప్పి మిమ్మల్ని ఎవరన్నా తీసుకున్నారు. చాలా మంది రెప్యూటెడ్ కంపెనీస్ ఏ ఉంటాయంటే రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి మీకు కాల్ వస్తున్నట్టుగా కాల్ చేస్తారు, బట్ అది ఫేక్ కాల్స్. సో ఈ ఫేక్ కాల్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు సపోజ్ ఒక పెద్ద కంపెనీ నుంచి, ఒక బ్రాండింగ్ కంపెనీ నుంచి, కంప్లీట్ గా గ్లోబలైజ్డ్ ఉన్న ఒక కంపెనీ నుంచి మీకు కాల్స్ వచ్చినాయి అంటే ఆ ప్రొఫైల్ కి మీ అసలు మీకు వచ్చిన కాల్లో ఉన్న ప్రొఫైల్, మీరు వెళ్తున్న ప్రొఫైల్ రెండు అసలు కరెక్టేనా కాదా, 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు కంపల్సరీ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే థర్డ్ పర్సన్స్ ఏం చేస్తారంటే మనల్ని ఎన్కాష్ చేసుకుంటారు. అంటే మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. ఎన్కాష్ చేసుకుని మీకు ఇంత అమౌంట్ ఇస్తే మీకు ఇంత ప్యాకేజ్ ఉన్న జాబ్ మేము ఇప్పిస్తామని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్పి అందులో మనల్ని మన మీద ఎక్కువగా ఇంజెక్ట్ చేస్తారన్నమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఈ ఫేక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేసేది కూడా సమ్ కన్సల్టెన్సీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. మనం డైరెక్ట్ గా ఒక పేరెంట్ చెప్పలేం, కానీ చాలా థర్డ్ పార్టీ కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో ఆ కన్సల్టెన్సీస్ ఏంటంటే వాళ్ళకి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏముండవు. కన్సల్టెన్సీ నుంచి ఫోన్స్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కంపెనీకి అసలు వీళ్ళు అసోసియేట్ అయి ఉన్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒకసారి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మీకు బ్రాండింగ్ కంపెనీలో, ఒక గ్లోబలైజ్డ్ కంపెనీలో, లేదా ఒక బీపీఓ దాంట్లో పెద్ద కంపెనీస్ లో మీకు జాబ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుని చాలా మందిని ఇంప్రెస్ చేయడానికి, అంటే వాళ్ళని ఇంప్రెస్ చేసి వీళ్ళ దగ్గరికి రప్పించుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక చిన్న గదిలో పెట్టేసి, లేదంటే ఒక చిన్న ఆఫీస్ సెటప్ పెట్టేసి అక్కడ ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు చాలా మంది. మీకు ఇవన్నీ కూడా ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ఈ ఇంపాక్ట్ చూపిస్తాయి. వాళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక పొజిషన్ కావాలి, వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ కి వాళ్ళకి ఏదో ఒక పొజిషన్ కావాలి, ఎక్కడో చోట సెట్ అవ్వాలని వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. బట్ ఇక్కడ వాళ్ళ ఆలోచనలు వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. వీళ్ళ అవసరాలు ఏంటన్న దాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. ఎన్కాష్ చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళే ఒక చిన్న ఆఫీస్ సెటప్స్ అట్లాంటివన్నీ పెడతారు. ఆ ఆఫీస్ సెటప్స్ అన్ని పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళకి ఇంటర్వ్యూలు అయ్యి కండక్ట్ చేసి అక్కడి నుంచే వేరే ఏదైనా బ్రాండ్ కంపెనీస్ ఉన్నాయి, ఆ బ్రాండ్ కంపెనీస్ లో పలానా వాళ్ళు అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేకపోతే వేరే అడ్మిన్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళ హై అండ్ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ సుపీరియర్స్ నుంచి ఫోన్ కాల్స్, అంటే వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్టుగా మనకి వీడియో ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినట్టు కండక్ట్ చేస్తారు. అయితే ఆ ఇంటర్వ్యూస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆ పర్సన్ ఎవరైతే మీతో ఇంటరాక్ట్ అవుతున్నారో ఆ పర్సన్ నిజంగా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫేక్ కన్సల్టెన్సీస్ చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఒక మాల్ ప్రాక్టీస్ అన్నమాట. సో ఈ మాల్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే పాపం వచ్చిన వాళ్ళకి తెలియదు కదా అక్కడ వాళ్ళు కండక్ట్ చేసేది అది కరెక్ట్ ఇంటర్వ్యూనా లేదంటే ఎవరు ఫేక్ పీపుల్, ఎవరు జెన్యున్ పీపుల్ అన్నది వీళ్ళకి తెలుసుకోవడం కొంచెం కష్టం. సో అందుకని ఏదైనా కన్సల్టెన్సీ నుంచి కాల్ వచ్చినప్పుడు కూడా ఈ కన్సల్టెన్సీ గురించి కూడా ఫీడ్బ్యాక్స్ వెబ్ పోర్టల్స్ లో చూడండి. సో వెబ్ పోర్టల్స్ లో ఈ ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ వెబ్సైట్స్ లో చాలా మంది ఈ ఏదైతే కన్సల్టెన్సీస్ ఉన్నాయో వీళ్ళకి కూడా ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం అనేది ఎక్కువగా అప్డేట్ చేస్తున్నారు ఈ మధ్య. ఇంత ముందు ఎక్కువ ఉండేది కాదు, బట్ లాస్ట్ 10 years నుంచి, లాస్ట్ 15 years నుంచి కూడా అప్డేట్స్ అనేది చాలా ఈజీగా చేస్తున్నారు వెబ్ పోర్టల్స్ లో. వాళ్ళకి ఏదన్నా సపోజ్ కొంతమంది ఇంటర్వ్యూస్ పిలిచి, చాలా మంది కంపెనీస్ ఏం చేస్తాయంటే కన్సల్టెన్సీస్ లోనే మీకు అయిపోయింది, ఫైనల్ అయిపోయింది, మీకు రేపు మార్నింగ్ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తే ఒక 2 days లో మీకు అవి వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయని కొంచెం అవన్నీ చెప్పేసరికి ఏమవుతుందంటే యువతల వాళ్ళకి ఒక చిన్న ఆశ పడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు జాబ్ లేక ఇబ్బంది పడుతుంటారు కదా, వాటి వల్ల ఒక చిన్న ఆశ పడుతుంది. సో దానివల్ల ఏం చేస్తారు వీళ్ళు, ఏదో రకంగా నాకు జాబ్ కావాలి ఇట్లా అని చెప్పి వీళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అప్పుడు దాన్ని వాళ్ళు గ్రాప్ చేసుకుని ఏం చేస్తారంటే నాకు ఒక 50,000 ఇస్తే మేము సెట్ చేస్తాం, లేదు ఒక ప్రొఫైల్ దాన్ని మీకు ఆ ప్రొఫైల్ కి మ్యాచ్ అవ్వాలి అంటే ఒక 1 lakh ఇస్తే మేము దాన్ని ఇది చేస్తాం, లేదు ఒక 3 months శాలరీ లేదా 6 months శాలరీ మాకు నువ్వు డైరెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది, అది ముందే మీరు అటెండ్ అవ్వకముందే, మీరు జాయిన్ అవ్వకముందే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి వీళ్ళే ఆఫర్ లెటర్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. ఆఫర్ లెటర్స్ ప్రిఫర్ చేసి ఆ ప్రిపేర్ అయిన ఆఫర్ లెటర్స్ ని వీళ్ళు మెయిల్ చేసేస్తారు, లేదంటే హార్డ్ కాపీ ఇచ్చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, అయ్యో నాకు వీళ్ళు ఏమనుకుంటారు, స్టన్ అయిపోతారు, అయ్యో నాకు వచ్చేసింది జాబ్ అని చెప్పి వీళ్ళు దాని మీద ఓకే అమౌంట్ వాళ్ళు అడిగినంత ఇచ్చేద్దామని చెప్పి వీళ్ళు మెంటల్ గా, సైకలాజికల్, ఫైనాన్షియల్ ప్రిపేర్ అయిపోయి వాళ్ళ దగ్గర నిజంగానే ₹1 లేకపోయినా వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ పోగేసి ఫ్రెండ్స్ ని అడుగో, లేకపోతే ఇంటి దగ్గర అడుగో, లేకపోతే రిలేటివ్స్ ని అడుగో, వీళ్ళందరి దగ్గర ఆ డబ్బులన్నీ పోగేసి తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెడతారు. సో వీళ్ళది ఒక 3 months తర్వాత కంపెనీ కూడా కనబడదు, కాల్స్ చేస్తే అటెండ్ అవ్వరు. సో ఇట్లాంటి కన్సల్టెన్సీలు కూడా చాలా వరకు ఉన్నాయి.
మనం అన్ని కన్సల్టెన్సీలు ఇట్లా చేస్తాయని చెప్పట్లేదు, బట్ కన్సల్టెన్సీలు అటెండ్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా దాని మీద అవగాహన తెచ్చుకున్న తర్వాత కంపెనీ ప్రొఫైల్స్, వాళ్ళ కన్సల్టెన్సీ అసోసియేట్స్ అయ్యి ఉన్నాయా లేదా, మీకు ఎవరైతే అసోసియేట్ అయ్యారో ఈ కన్సల్టెన్సీ అసోసియేట్ అయిందో వీళ్ళది కూడా కరెక్ట్ ప్రొఫైలా కాదా వెరిఫై చేయండి. సో కన్సల్టెన్సీలు వెరిఫై చేయాలి, కంపెనీ ఫీడ్బ్యాక్స్ వెరిఫై చేయండి, కంపెనీ యొక్క డీటెయిల్స్, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ సీఈఓ ఏంటి, వాళ్ళ ఎండి ఏంటి, వాళ్ళ డైరెక్టర్స్ ఎవరు, ఆ డైరెక్టర్స్ ప్రీవియస్గా ఏం చేశారు, ఈ కంపెనీ ఎన్ని రోజుల నుంచి రన్ అవుతుంది, ఈ ఎంప్లాయీస్, ఈ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఫీడ్బ్యాక్స్ ఏంటి, అక్కడ వర్క్ క్లైమేట్ ఏంటి, అక్కడ వర్క్ కల్చర్ ఏంటి, సో మనకు అక్కడికి వెళ్తే గ్రోత్ అనేది ఉంటుందా లేదా, ఈ కంపెనీ నెక్స్ట్ 10 yearsలో ఎట్లా ఉండబోతుంది, ఇట్లాంటి అన్ని విషయాల గురించి ముందుగానే అన్ని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. ఊరికే మనం ఒక ప్రొఫైల్ ఏదో ఒక ఆఫర్ కోసం అని ఏదో కంపెనీ నుంచి కాల్ వచ్చింది, మనం వెళ్ళి అటెండ్ అయిపోతున్నాం. సో అటెండ్ అయిపోతే మనకి ఏదో ఒకటి తెలిసిపోతుంది కదా, మనం చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాం కదా, ఈ మైండ్ సెట్స్తో కాకుండా మనం ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా పూర్తిగా కంపెనీ యొక్క ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్స్ అన్నది వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఏదైనా కన్సల్టెన్సీ నుంచి కాల్స్ వస్తే ఆ కన్సల్టెన్సీ కూడా దాని రేషియో ఎట్లా ఉంది, మార్కెట్లో వాళ్ళు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అంటే వాళ్ళు కరెక్ట్ అయినా, వాళ్ళు జెన్యునా కాదా, ఫేకా, లేదు ఎవరన్నా ఇట్లా అమౌంట్స్ కోసం గ్రాప్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా పూర్తిగా ముందే వెరిఫై చేసుకున్న తర్వాతే ఒక ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళకి మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకి మనం ఎట్లా రెస్పాండ్ అయితే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో, మన బిహేవియర్ కానీ, మన సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, లేదు మనం అటెండ్ అయ్యే అన్ని విషయాల్లో, అంటే మనం అక్కడ ఆ ప్రొఫైల్కి మనం మ్యాచ్ అవుతామో లేదా, మన CV ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, వీటిలన్నిటి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోస్ గురించి మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. All the best.